పార్టీ, నో రాజకీయం, నో మతం, నో కులం. ఎందుకంటే రాత్రి పగలు వాళ్ళంతా కష్టపడి పెట్టి మనం ఈరోజు హ్యాపీగా ఈరోజు ఇలాగ విచ్చలబడి తిరుగుతున్నాం. కొంతమంది ఏంటో ఎమోషనల్గా ఉండి ఏదేదో మాట్లాడతారు, అతను పట్టించుకోకూడదు. అమెరికా ఏంటి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాబట్టి అంతకుమించి ఏముంది వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఎథిక్స్ ఉన్నాయా, ఏమున్నాయా? మళ్ళాంటి ఎథిక్స్ వాళ్ళకి లేవు కదా. ఇన్స్టాగ్రాముల్లోని దీంట్లో దాంట్లోని మనం ఎందుకు ఆపేశారు మోడీ గారు, మనం డైరెక్ట్ ఫైట్ చేయొచ్చు కదా వాళ్ళు. వీళ్ళు మిగతా వాళ్ళంతా పప్పెట్స్, దేనికి పనికిరారు. ఈ షబాజ్ షరీఫ్ వీళ్ళంతా దేనికి పనికిరారు. మోడీ గారు సాధించిన అత్యంత పెద్ద విజయం. ఎక్కడైతే రక్తం పారుతుందో అక్కడే నీరు పారదు అని ఒకటి అన్నారు ఆయన. ఏమాత్రం తోకజాడిస్తే ఈసారి చావే. पानी और खून भी एक साथ नहीं बह सकता. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసేంత వరకు ఆపరేషన్ సింధూర్ ఆగబోదని ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అంతమొందించేందుకు భారత సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయని పరోక్షంగా చెప్పారు. ఉగ్రవాదాన్ని గనక పాకిస్తాన్ అంతమొందించకపోతే భారత్ పూర్తి స్థాయిలో దిగాల్సి వస్తుందని ఒక హెచ్చరిక కూడా చేశారు. అలాగే దాయాది దేశానికి కొన్ని సూచనలు కూడా చేశారు. దీనిపై విశాఖ ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం ఈ పబ్లిక్ టాక్లో. నా పేరు వాడముద్దుల సత్యం అండి, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రిటైర్డ్ ఎంప్లాయ్. నేను నన్ను యుద్ధం అది చూసాను. పాకిస్తాన్ చేసిన అన్యాయం. మన విశాఖపట్నం మా బీచ్ వాకర్ మెంబరే చంద్రమౌళి గారు చనిపోయారు అక్కడ. అలాగని కాదు, ఇండియాలో ఎవరు చనిపోయినా అందరికీ బాధే, అది తప్పది. వాళ్ళు చేసిన మనకి వాళ్ళు పాకిస్తాన్ మరి ఇంక ఈరోజు మంచి ఛాన్స్ మనకి దొరికింది. మోడీ గారు చేసిన పని మంచిది, కానీ పాకిస్తాన్ అన్నిటి లేకుండా చేసేయాలండి. గొడవలు కాదు, ఇంకా వాళ్ళు మన ఉగ్రవాదులందరూ వాళ్ళు ఆ పాకిస్తాన్ వాళ్ళు ముందు చేయాలి, ఉగ్రవాదులు చంపాలి. వాళ్ళు చంపకపోతే మన వాళ్ళు చంపి మొత్తం సర్వనాశనం చేస్తేనే మన ఇండియా దేశం ప్రశాంతంగా ఉంటుంది. ముందుగా వీర సైనికులకి చనిపోయినందరికీ నమస్కారం. మన సింధూర్ ఒక రకమైన స్పందన వచ్చిందా దేశంలో? దేశం వచ్చిందే సార్. దేశం రావడం ఏంటి, మోడీ గారికి దేశ ప్రజలందరూ నో పార్టీ, నో రాజకీయం, నో మతం, నో కులం, అందరూ కూడా మోడీ గారికి హ్యాట్సాప్. మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మోడీ గారికి జై కొడుతున్నారు. మోడీ గారిని అనకూడదు, కానీ పాకిస్తాన్ని సర్వనాశనం చేస్తే ఇంకా ఫుల్గా ఆయన బ్రతికున్నంత వరకు మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు సార్. ఆయన నిజంగా మరి ప్రజెంట్ సైనికులందరికీ ఆయన ఎంతో మనకి రాత్రి పొగలు ధైర్యం చెప్తున్నారు. సైనికులందరికీ కూడా మన భారతదేశం తరపున వాళ్ళకి జోహారు నమస్కారం కూడా పెడుతున్నాం సార్. ఎందుకంటే రాత్రి పొగలు వాళ్ళంతా కష్టపడి పెట్టి మనం ఈరోజు హ్యాపీగా ఈరోజు ఇలాగ విచ్చలబడి తిరుగుతున్నాం. వాళ్ళందరికీ సైనికులు పాకిస్తాన్ మరి అనకూడదు, కానీ పాకిస్తాన్ అనేది మ్యాప్లో ఉండకుండా చేయాలండి. అది మా కోరిక. ఏదైపోయినా పర్లేదు మనం అంతే. ఉగ్రవాదం ముందు ముఖ్యంగా ఉగ్రవాదం అంతం అవ్వాలి సార్. అది మా ధ్యేయం. అది ఉగ్రవాదం అంతా అయిపోతే పేడ వదిలిపోద్దండి. ప్రశాంతంగా మన భారతీయులంతా బ్రతుకుతారు. వాళ్ళు పాకిస్తాన్ దేశీయులు కూడా బ్రతుకుతారు. వాళ్ళు పాకిస్తాన్ ప్రజలు కూడా మన వాళ్ళే, కానీ వాళ్ళు బ్రతుకుతారు. ఉగ్రవాదం ముందు అంతమైపోయి తర్వాత పాకిస్తాన్ ఇంకా చేయకూడదు సార్. He has done, it's very good. That is sufficient. Actually some people are having some emotions and all those things. They are asking everything without knowing the consequences. But what we are going to do within India, we are able to fight with Pakistan. So now no terrorist. ఎవడైనా ఎక్కడైనా దాక్కొని నేను చేయగలను అనే ధైర్యం ఎప్పుడైతే వాడికి ఉండదు, దట్ ఇట్ ఇట్ సెల్ఫ్ సఫిషియంట్. మనం టెర్రరిస్ట్ని ఎక్కడున్నా మనం గురి చూసి కొట్టగలిగాం. ఇంతకుముందు ఏంటి, మనల్ని ఇక్కడ కొట్టి వాడు పారిపోయేవాడు, పాకిస్తాన్లో దాక్కునేవాడు, వాడిని ఏమి చేయలేకపోయేవాళ్ళం. ఇప్పుడు మనం చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మోడీ గారు వచ్చాక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా చాలా తగ్గాయి. ఏది మనం ఆయన మ్యాక్సిమం లెక్కేసుకుని 5-6 ఈ 15 సంవత్సరాల్లో, అంటే వెరీ వెరీ లెస్ అంటే. బట్ అది కూడా ఇక జరగకుండా ఆయన యాక్షన్ అయితే తీసుకున్నాడు. దీనికి మించి మనం యుద్ధం చేసేలా అవి చేసి ఇవి చేసి అనుకోకూడదు. దానివల్ల ఏంటంటే మన ఫైనాన్స్లు, మన సిస్టము, మన ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి ఆర్థికంగా. మనం ఆయన దేశం ఆవుల వైపు నుంచి పోరాడుతున్నారు. మన దేశ ఆంతరంగిక భద్రత విషయంలో మనం పరిసరాలు ఎలా ఉన్నాయని మనం ఎలా, మన ఆంతరంగిక భద్రత అనేది ప్రాబ్లం లేదు అసలు. ప్రపంచానికి అది తెలిసిపోయింది. మనం వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్.
ఇటువంటి టైంలో మనం ఫైనాన్షియల్గా ఇంకా స్ట్రాంగ్ అవుతుండాలి. అనవసరమైన విషయాలు ఎక్కువ నెత్తిన పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే ఈ పబ్లిక్ ఎమోషన్ పెట్టుకోకూడదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొన్న మనం ఎప్పుడైతే సీజ్ ఫైర్ అన్నామో పబ్లిక్ ఎమోషన్లో కొంత మార్పు వచ్చింది. అని కొట్టేస్తాము, తిట్టేస్తాము, చంపేస్తాం. ఎవరిని చంపేసి ఏం చేసింది ఏం లేదు. భయపెట్టి మనం ఏంటంటే యుద్ధం రాకుండా చేయగలగడమే మన లక్ష్యం. అదే పెద్ద యుద్ధం, అదే గెలుపు. యుద్ధం చేసి ఇద్దరం ఓడిపోతాం. కోర్టుకు వెళ్ళిన వాడు కోర్టులో ఓడిపోయినవాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. యుద్ధం అన్నది కాదు ముఖ్యం. వాడిని మనం టార్గెటెడ్గా ఎక్కడే బాంబే పిన్ పాయింటెడ్గా వేసాము. అలా మన దీంట్లో ఏమీ రానియకుండా చూడగలిగాం. ఇంక వాడు మనం చేయగలిగింది ఏముంది? వాడు భయపడడం తప్ప. మనం శత్రువును భయపెట్టడమే మన మెయిన్ మోటివ్. కాబట్టి దట్ ఇట్స్ సఫిషియంట్. ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంతమంది ఏంటంటే ఎమోషనల్గా ఉండి ఏదేదో మాట్లాడతారు, అతను పట్టించుకోకూడదు. ఇటువంటప్పుడు ఈ పెద్దలు ముఖ్యంగా మోడీ అనుకో ఇలాంటి ఎమోషన్స్ని పట్టించుకోకూడదు. మన దేశ భద్రత, దేశ గౌరవం, ముఖ్యంగా ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్గా మనం ఎంత స్ట్రాంగ్ అయితే మనం చూసి వాడు అంతా భయపడతాడు. ఇప్పుడు ఈరోజు అమెరికా ఏంటి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాబట్టే, అంతకుమించి ఏముంది వాళ్ళ దగ్గర? వాళ్ళకి ఎథిక్స్ ఉన్నాయా? ఏమున్నాయా? మళ్ళాంటి ఎథిక్స్ వాళ్ళకి లేవు కదా, మనకంటే ఎథిక్స్ ఉన్నాయి కదా. ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఎప్పుడు కూడా కంట్రీ మెన్ అది చూడాలి ఫస్ట్. ఏంటి మన జోబులో డబ్బులు అండ్ 4 డబ్బులు కొట్టి మన జోబులో డబ్బులు అయిపోతే మన తర్వాత మనం ఏం చేయగలం? వ్యూహాత్మకం ఆల్రెడీ స్ట్రాటజీగా మనం అన్నీ క్లోజ్ చేసాం. మన చేతులు ఉన్నవన్నీ బంద్ చేస్తాం. దీని ఎఫెక్ట్ ఈ రోజు పడదు, 5-6 సంవత్సరాల్లో వాడి మీద పడుతుంది. అప్పుడు ఆల్రెడీ వాడు డిగ్గింగ్ ఆఫ్ ది వెల్ ఎక్కడో భూమి కింద ఉన్నాడు, ఇంకా భూమి అడుక్కే దిగజారిపోతాడు. ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇన్స్టాగ్రాముల్లోని దాంట్లోని మనం ఎందుకు ఆపేశారు మోడీ గారు, మనం డైరెక్ట్ ఫైట్ చేయొచ్చు కదా, వాళ్ళని స్మాష్ చేసేవచ్చు కదా అనేది ఉండకూడదు. మనం ఆర్థికంగా ఇప్పుడే నెంబర్ 3 పొజిషన్లో ఉన్నాం, ఇంకా ఆర్థికంగా ఎదగాలి అంతే. ఇప్పుడు రోజుకి 5,000 కోట్లు ఖర్చు అవుతుందన్నారు ఒక రోజు యుద్ధం చేస్తే. అదో ఒక నెల రోజులు యుద్ధం చేస్తే 1,50,000 కోట్లు అంటే 1,50,000 కోట్లు అంటే మన ఏదో అభివృద్ధికి పనికొస్తుంది కదా అది. ఇప్పుడు వాడు యుద్ధం చేయడం వల్ల వాడు కుక్కతోక వంకర అన్నట్టు ఎంత చేసినా సరే వాడు ఎక్కడి నుంచో మళ్ళీ టెర్రరిస్టులను పంపిస్తూ ఉంటాడు, ఏదో మూల అటాక్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే ఆ టార్గెట్స్ అన్నీ మనకి ఇస్రో వాళ్ళు చెప్పారు. సెటిలైట్స్ మన దగ్గర ఉన్నా వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తారో అన్నీ మనకు తెలుసు. ఎప్పటికంటప్పుడు వాళ్ళని మనం కొట్టచ్చు అని. అది ఉన్నప్పుడు ఆ టెక్నాలజీ మనం ఉండేటప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం అంతే. ఎప్పుడు చేస్తారో టక్ మనం అప్పుడు కొడితే మరి ఇంకా మళ్ళీ పడి లేవడానికి కనీసం ఒక 5-10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు చూడండి ఈ అటాక్ జరిగింది పాకిస్తాన్లో. వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా లేవాలి చేయాలి అంటే ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. వాడు మళ్ళీ అక్కడ లేవాలంటే ముఖ్యంగా ఈ టెర్రరిస్ట్ అన్న వాడు కూడగట్టుకొని లేవాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎక్కడైనా బిల్టప్ అయ్యాడు అనుకోండి, మన ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎక్కువ. ఇమ్మీడియట్గా మన ఇంటెలిజెన్స్ అనేది ట్రేస్ అవుట్ చేసి మళ్ళీ బాంబింగ్. ఇప్పుడు పాకిస్తాన్ అడగం ఇసలు బాంబు వేయాలంటే, మనం ఇక్కడ బాంబు వేసిన ఎవడు బాంబు వేసాడు కూడా తెలియదు. ఏంటి ఆ ప్రాబ్లం మనకి ఇప్పుడు ఏం లేదు. పాకిస్తాన్ అనేది మనకి వెరీ వెరీ పీనట్. బట్ దాంతో యుద్ధం చేసినప్పుడు ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే మరొకటి కావాలని వస్తాడు, ఇంకోటి కావాలని వస్తాడు, అందులో అడుగు పెడతాడు. ఇవన్నీ ఫేస్ చేయడం మనకు అంత అవసరం ఏంటి? మీరు చెప్పినట్టు మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి, శత్రువును భయపెట్టాలి. భయపెట్టినంత వరకే మనం పని చేయాలి తప్ప యుద్ధం పీక మీరు చంపేస్తాం ఆ కార్యక్రమాలు చేసుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ. స్ట్రాటజీ ఆయన అవలంబించిన స్ట్రాటజీ ఫర్ సెక్యూరింగ్ ద కంట్రీ ఫ్రమ్ టెర్రరిస్ట్ అది చాలా మెచ్చుకోదగ్గది. అది యాక్చువల్గా వార్ అనేది అందరూ చాలామంది నేను అబ్జర్వ్ చేసిన మన ప్రజల్లో వార్కి వెళ్ళిపోండి చంపేయండి అది కాదు స్ట్రాటజీ. అక్కడ మనం బాధపడుతుంది టెర్రరిస్టుల నుంచి, పాకిస్తాన్ ప్రజల నుంచి కాదు. కాబట్టి ఆయన టెర్రరిస్ట్ గ్రూప్స్ని గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు మొదటిసారి పదవిలోకి వచ్చిన దగ్గర నుండి వాళ్ళు అదే పని మీద ఉన్నారు. ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేస్తారు ఆల్రెడీ, వాటిని మాత్రమే కొట్టారు. మీరు చూడండి ఎక్కడ లాస్ ఆఫ్ లైఫ్ లేదు. వాళ్ళు చెప్పింది ఎవరైనా ఉంటే వాళ్ళ తలకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పోతే పోవచ్చు, కానీ జనరల్ పబ్లిక్ ఎక్కడా లేదు. ఈవెన్ పాకిస్తాన్ పబ్లిక్ కూడా మాట చెప్పట్లేదు. దాన్ని మెచ్చుకోదగ్గది మన ఎయిర్ ఫోర్స్. ఇందులో త్రివిధ దళాలు ఉన్నా కూడా నేవీ స్టాండ్ బైగా ఉంది ఏదైనా అవసరం వచ్చేటప్పుడు చేయటానికి. ఆర్మీ బార్డర్స్ని కాచుకుంది. ఇది అంటే డైవర్ట్ చేసేసి ఇన్ఫిల్ట్రేషన్ కాకుండా ఆర్మీ చూసుకుంది. కానీ మెయిన్ రోల్ అన్నది ఎయిర్ ఫోర్స్ ఈసారి మాత్రం. ఎయిర్ ఫోర్స్ ముగ్గురు ఎంత బాగా అంటే చాలా రేర్, ఎంత అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా ఇట్లా జరగదు. ఎవరికి వాళ్ళు ఎఫిషియన్సీ ఉండొచ్చు, కానీ ముగ్గురు కలిసి ఎఫిషియన్సీ ఉన్నది అనేది అసలు మన ఇండియా మనం అసలు మనం ఊహించాం. మనం ఎంతసేపు డెవలపింగ్ కంట్రీ, మన పేదరికం లేకపోతే దెబ్బలాట్లన్నీ మనం చూస్తున్నాం తప్ప ఇంటర్నల్గా మనం ఎంత డెవలప్ అయ్యామో, స్ట్రెంగ్తన్ అయ్యామో దీనివల్ల తెలిసింది. మనకు కాదు, ప్రపంచానికి తెలిసింది.
ఇది వరకట్లాగా ఇంకెవ్వరు కూడా మనల్ని బుల్లీ చేసే ఇది ఉండదు. అయితే దీనివల్ల ఏంటంటే నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, ఒక 15-20 సంవత్సరాల పాటు ఇంకా కంట్రీ సేఫ్గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ జనరేషన్స్ వస్తూనే ఉంటారు. మోడీ గారు కూడా చూస్తుంది అదే. ఆ మూలాన్ని చెడగొట్టాలి, దాన్ని పోగొట్టాలి, ఆ క్యాంప్స్ని పోగొట్టాలి. వాళ్ళు వస్తున్న వాళ్ళని చంపేయటం కాదు, అసలు అది లేకుండానే చేయాలి. సో దాంతోనే ఇండస్ వాటర్ ట్రీటీ అనేది యాక్చువల్గా అది అబేయన్స్ అనేది అందరూ రద్దు చేశారు అంటున్నారు, అది తప్పు. అబేయన్స్ ట్రీటీ ఉంది కానీ మేము పాటించాం. చర్చలకు రావాలంటే ఈ కండిషన్స్ వస్తే మేము ఒప్పుకుంటాం. అంటే ఎంతలా అంటే అంటే అన్ని రకాలుగా యుద్ధం చేసి నలుగురికి కనబడి బాంబులు వేసేసి మనం ఒక ఆవేశపడిపోతే కాదు. అది ఇంటర్నల్గా ఎంత చేయాలో అంత చేస్తారో. దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ. అంటే మెచ్యూర్డ్ పర్సన్ తీసుకునే స్ట్రాటజీ అది. మనం మామూలుగా ఎక్కడైనా దెబ్బలాట అయితే కొట్టుకుంటే మనం వెళ్ళిపోతాం, కానీ ఒక మెచ్యూర్డ్ పర్సన్ తీసుకున్న స్ట్రాటజీ ఎలా ఉండాలో కంట్రీలో ప్రజలకు కూడా తెలియాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఇంటర్నల్గా కూడా ప్రజలు తిరుగుబడుతున్నారు. అక్కడ మనకు ప్రభుత్వం వేరు, సైన్యం వేరు. అక్కడ సైన్యమే ప్రభుత్వం లేదు అక్కడ. వాళ్ళు పాలిటీషియన్స్ మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా, ఇంకా ఇది ఇమ్రాన్ ఖాన్ మన దేశంలో టెర్రరిస్టులు ఉన్నారని చెప్పినందుకు వాడు జైల్లో పెట్టారు. మనుషులు ఎలాంటి వాళ్ళు కానివ్వండి, అంటే అందరూ భారతదేశం మీద వ్యతిరేకం, అది కామన్. కానీ వాళ్ళు ఇంటర్నల్గా నిజాలు చెప్పిన వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. వీళ్ళు మిగతా వాళ్ళంతా పప్పెట్స్, దేనికి పనికిరారు. ఈ షబాజ్ షరీఫ్ వీళ్ళంతా దేనికి పనికిరారు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే, లేకపోతే వీళ్ళు కూడా జైల్లో ఉంటారు. తర్వాత అవినీతి వల్ల ఎవరు మాట్లాడలేరు. సో ఇంటర్నల్గా పాకిస్తాన్ ఈజ్ వెరీ వీక్. అలాగని మనం అందరిని కొట్టేయడం కాదు, ఆ టెర్రరిస్టులని అంతం చేయడం అనేది మోడీ గారు చేసిన చాలా ఇది. ఇక్కడ ఉన్న ఇదేంటంటే ప్రతిపక్షాల్లో ఎంత ఇది ఉన్నా కూడా వాళ్ళు కలిసి రావటం అనేది మన మోడీ గారు సాధించిన అత్యంత పెద్ద విజయం. అంటే ఒక మంచి పని చేస్తే మనం మనిషి వ్యక్తిగా మోడీ గారు పడకపోవచ్చు వాళ్ళకి, కానీ పని మంచిదైనప్పుడు వాళ్ళు రాక తప్పలేదు. ఎందుకంటే ప్రజలంతా వచ్చేసారు, 1 పార్టీ అవుట్ ఆఫ్ 1 పార్టీ వచ్చేసారు, ఇంక్లూడింగ్ ఎవరైతే మా వాళ్ళ మీద వేస్తున్నారో అనుకున్న వాళ్ళతో సహా. అంటే అక్కడ డిఫరెన్షియేషన్ కనబడింది. నేషన్ ఫస్ట్, తర్వాత చెడు మంచి, ఆరింటికే అవుతుంది తప్ప ఇక్కడ మతం కానీ లేకపోతే ఇంకో కంట్రీ అని కానీ ఏమీ లేదు. కాబట్టి మీకు ఆ విధంగా చూసుకుంటే హైలీ సక్సెస్ఫుల్ ఆపరేషన్. అండ్ ఇంకో మా మోడీ గారు ప్రపంచానికి చెప్పిన పెద్ద ఇదేంటంటే ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్, ఇట్ ఈస్ స్టిల్ అండర్ వే. ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. అది చాలా మంచి మెసేజ్. అది ఎవిడెన్స్లో పెట్టాం. ఎప్పుడైతే మళ్ళీ ఏదైనా జరిగింది, ఇప్పుడు మనకి అప్పర్ హ్యాండ్ వచ్చేసింది. చిన్న తప్పు అటువంటి జరిగినా మనం ఎంత పెద్ద యాక్షన్ తీసుకున్నా ఇంకా ప్రపంచానికి అడిగే హక్కు లేదు, ఆపమనే హక్కు లేదు. సో మన ఫుల్ పవర్స్తో మనం వెళ్ళొచ్చు. కొంత లాస్ అవుతుంది, మనకి అవుతుంది. యుద్ధంలో ఏమీ లేకుండా అవ్వదు, దానికి భరించాలి. అది భరిస్తేనే సైన్యంలోకి వెళ్ళాలి ఎవరైనా. ఇప్పుడు సైన్యంలో మొదటి రోజు వెళ్ళామంటే ఇంకంతే, వెనక్కి రావట్లేదు అనే ఉద్దేశంతోనే వెళ్తారు. కాబట్టి అది మనం పెద్దగా విషయంగా మనం చేసేలేదు. వాళ్ళకి జోహర్లు అర్పించడం తప్ప మనం చేసేదే లేదు. నేషనల్గా మనం ఇంటర్నల్గా మన దేశాన్ని చెడగొట్టుకోకుండా చూడటమే వాళ్ళకి మనం ఇచ్చనివ్వాలి. ఇంటర్నల్గా మనం అంతా అది ఏదైనా కానివ్వండి, ఒక క్లీన్లీనెస్సే కానివ్వండి, ఇంకోళ్ళకి హెల్ప్ చేయటం అనే కానివ్వండి, ఇలాంటివన్నీ తద్వారా లేకపోతే బాగా చదువుకుని దేశానికి సరిపడా ఏమైనా కనిపెట్టడం అనే కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేనివ్వాలి. భారతదేశం ప్రప్రథమం, నేను భారతీయుడిని అని అందరికీ బల్లగుద్ది మరీ చెప్పారు. అంటే కంక్లూజన్లోని మీరు వింటే చాలా జాగ్రత్తగా, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బీ పవర్ఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు షో అవర్ పవర్ అని ఎండ్ చేశారు ఆయన. మనం శక్తివంతంగా ఉండడం చాలా చాలా ప్రప్రథమం, మనకు శక్తి ఉంది అని చూపెట్టడం కూడా ఇంకా ప్రథమం అన్న స్టేట్మెంట్తోని అందరికీ ఏంటంటే ఫస్ట్ టైం చేసింది ఆ బహావల్పూరు మురిడ్కేలోని ఉన్న ఆ యూనివర్సిటీస్ ఆఫ్ టెర్రర్ అని అన్నాడు చూడండి ఆయన. వాటిని ధ్వంసం చేయంగానే వాళ్ళ డీజీఎంఓఏ అంటే వాళ్ళ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఆయనే కాల్ చేసి బాబు మేము సరెండర్ అవుతున్నామని May 6th ఒక్క 4 రోజులు అటాక్ అంతేనండి. కానీ ఎంత విధ్వంసం చేసామంటే వాళ్ళు ఎయిర్ బేస్లన్నీ పాడుకొట్టేసాం. ఎయిర్ బేస్లే కాదు, వాళ్ళకి అసలు ఒకటి చాలా బాగా అన్నారు ఆయన, టెర్రరిజం అండ్ టాక్, టెర్రరిజం అండ్ ట్రేడ్ విల్ నెవర్ గో టుగెదర్ అన్నారు. ఎక్కడైతే రక్తం పారుతుందో అక్కడే నీరు పారదు అని ఒకటి అన్నారు ఆయన. మన ట్రంప్ గారు ఇది సీజ్ ఫైర్ అని అన్నారు. ట్రంప్ గారు ఆయన ఉద్దేశం అది. మోడీ గారు ఏమన్నారు, మా ఎక్స్టర్నల్ పాలసీ ఫారెన్ పాలసీలోని ఫస్ట్ ఉన్నది సింధూర్, ఆపరేషన్ సింధూర్ అన్నది మా ఫారెన్ పాలసీ. నెక్స్ట్ టైం మేము పాకిస్తాన్తో కానీ మాట్లాడేది ఒకటే, టెర్రరిజం అంతే.
టెర్రరిజం మీదే మాట్లాడతాము, పిఓకే మాకు ఇచ్చేయాలి అని. దానికి మన 3 ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీయే కాకుండా బిఎస్ఎఫ్ వాళ్ళు కూడా కంటిన్యూస్ విజిల్లో ఉండమన్నాడు ఆయన. ఏమాత్రం తాకుజాడిస్తే ఈసారి చావే, ఈసారి మీకు చావే అని ఓపెన్గా చెప్పాడు ఆయన. మోడీ గారు చాలా బాగా చేశారు. ఉగ్రవాదం ఏరేస్తామన్నారు, ఎక్కడ కూడా సామాన్య ప్రజలు నష్టం లేకుండా ఆ ఎయిర్ బేసిన్లు అన్నీ కూల్చేశారు. మరి ఇంకా పాకిస్తాన్ మళ్ళీ వెనకబడిపోవడమే, ఇంకా ముందుకు రావాలంటే డెవలప్ అవ్వాలంటే ఇంక లేదు. ఎటువంటి ఫ్యాక్టరీలైనా ఏ కూడా పాకిస్తాన్కి వెళ్ళవు, ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి ఆ దేశం వెనకబడిపోతుంది. ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఇండియాతో జాగ్రత్తగా వెళ్ళి పక్క దేశాలతో ఉగ్రవాదం ప్రోత్సహించకుండా ఉంటే దేశం డెవలప్ అవుతుంది. ఇంకోసారి కానీ ఇలాగే ఉగ్రవాదం మరికోసారి అయితే పాకిస్తాన్ అనేది లేకుండా మోడీ గారు చేసేస్తారు. ఇంక ఇండియాతో అనేది ప్రపంచ దేశంలో 4వ దేశం సైనిక పరంగా ఏదైనా వాళ్ళు మన అంచనా తక్కువ వేశారు. మీకు అనుభవం వేస్తాం, అయ్యేస్తాం, ఇయ్యేస్తాం, మేము లేపేస్తాము అని చాలా రెచ్చిపోయారు. రెచ్చిపోయిన 4 రోజుల్లోనూ మనతో నిలబడలేకపోయారు. మరి వాళ్ళు ఏంటి దెబ్బలాడతారు? కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అక్కడ నాయకులు కానీ ఆర్మీ కానీ వీళ్ళందరూ బుద్ధి తెచ్చుకొని ఇకనైనా ఉగ్రవాదాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేయాలా. ఆ ఉగ్రవాదాన్ని ఎప్పుడైతే సర్వనాశనం చేస్తారో ఆ పాకిస్తాన్ అనేది బాగుపడుతుంది. మోడీ గారు ప్రధానమంత్రిగా సరైన సమయంలో సరైన చోట్ల ఉన్నటువంటి మహా వ్యక్తి. ఆయన చేసిన ప్లానింగ్ పర్ఫెక్ట్. మంచి చెడు ఎప్పుడూ కలిసే ఉంటాయి, కానీ మంచిని పెంచడంలో ఆయన పాత్ర చాలా ఉంది. దానికి ఆయన చేసినటువంటి సన్నద్ధత చాలా గొప్పది. అంటే మనకి ఏదో పైపైన ఏదో జరుగుతోంది అనిపించినా ఈ యుద్ధం కోసం 10 ఏళ్ల నుంచి ప్లానింగ్ జరుగుతోంది అన్నది మనకి అవగాహన ఉంది. ఇప్పుడు ఆయన చెప్పింది ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసమే యుద్ధం. దాన్ని కోసం ఆయన చేసిన ప్రిపరేషను 1 రోజో 2 రోజో నిర్ణయం తీసుకున్నది కాదు. దాని గురించి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన లక్ష్యం భారతదేశం యొక్క క్వాలిటీని పెంచాలని, పిఓకేని ఎలాగైనా మళ్ళా మందిగా చేసుకోవాలని చెప్పి అందరి కోరిక, ఆయన కోరికగా ఆయన చెప్పారు. మోదీయే రావాలి, మోదీయే ఉండాలి. మన హిందుత్వం నిలబడాలన్నా, దేశం బాగుపడాలన్నా, ప్రపంచంలో అత్యున్నత స్థాయికి చేరాలన్నా మోదీయే ఉండాలి, మరెవరూ ఉండక్కర్లేదు. ఆయన తప్పకుండా రావాలి, ఆయనే ఉండాలి. ఆయన వ్యూహాత్మకంగా ఎలా వెళ్తున్నారు దేశాన్ని కాపాడాలి? చాలా చక్కగా వెళ్తున్నారని అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు కొట్టారు, వచ్చి కొట్టారు, అమాయక ప్రజల్ని కొట్టారు. కానీ దానికి తగిన రీతిగా ఆయన సమాధానం చెప్పాడు, ఇంకా ఎక్కువే సమాధానం చెప్పాడు. తర్వాత రేపు పొద్దున అటువంటిది ఏదైనా చేస్తే వాళ్ళు 100 సార్లు బయటట్టుగా చేశాడు. అది ఉండాలి. ఇప్పుడు మోదీ అంటే భయపడేట్టుగా ఉండి అమ్మ బాబోయ్ వాడు ఉన్నాడు రా అక్కడ మన ఇచ్చేసేస్తాడు అని ఆలోచించుకునేట్టుగా ఉండాలి. కానీ వాళ్ళదేముంది, వాళ్ళు మన వాళ్ళే కదా, అవి వేసేయండి రా అని అటువంటి రాజకీయ నాయకులు మనకు రాకూడదు, రాక్కర్లేదు, రాకూడదు. Taking other countries in confidence who are our allies, who have not been very vocal about the ongoing escalation between the two countries is very important, because currently India is one of the fastest growing GDP, and while retaliation is important to prove a point, but given the two countries are nuclear, they hold nuclear power, a major escalation is not in anyone's favor. So any help that the allied countries or a country like US steps in and offers to sort of let the two countries come to a common ground, it will be good. We got back to Pakistan real good with Operation Sindoor. We struck their bases, at least as per the news, and we've been getting regular updates on it. So I would like to believe that we have got back to them. We have sent a strong message that any on-ground terror will now be termed as escalation, and it would mean major consequences. I think in this new regime, obviously, the UPA government has taken stern action. Each time there has been any terrorism attack on soil,